శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని లోగులు కస్తూర్బా గాంధీ స్కూల్ ప్రిన్సిపల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్మిషన్ల పేరుతో రాత్రి 11 గంటలకు వాట్సాప్ కాల్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ టైం పూర్తయిన తర్వాత మీటింగ్ పేరుతో అమృతవలస రమ్మంటున్నాడని వాపోయారు. జూలై 11న పొందూరులో పోలీసులకు ప్రిన్సిపల్ సౌమ్య ఫిర్యాదు చేశారు. అధికారులందరూ ఎమ్మెల్యేకే అనుకూలంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ తనను ఇచ్చాపురం ట్రాన్స్ఫర్ చేశారని మండిపడ్డారు. తనపై వస్తున్న ఆరోపణలను విచారించి నిరూపించాలని సవాల్ విసిరారు. ఉపాధ్యాయుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల ఐక్యత, అధికారుల మొండి వైఖరి, మహిళలను ఆపాలి, అక్రమ బదిలీలను ఆపాలి, వేధింపులను ఆపాలి, మహిళలపై వేధింపులు అరికట్టాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని లోలుగు కస్తూర్బా గాంధీ స్కూల్ ప్రిన్సిపల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్మిషన్ల పేరుతో రాత్రి 11 గంటలకు వాట్సాప్ కాల్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ టైం పూర్తయిన తర్వాత మీటింగ్ పేరుతో అమృతాల వలస రమ్మంటున్నాడని వాపోయారు. జూలై 11న పొందూరులో పోలీసులకు ప్రిన్సిపల్ సౌమ్య ఫిర్యాదు చేశారు. అధికారులందరూ ఎమ్మెల్యేకే అనుకూలంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ తనను ఇచ్చాపురం ట్రాన్స్ఫర్ చేశారని మండిపడ్డారు. తనపై ఇస్తున్న ఆరోపణలను విచారించి నిరూపించాలనే సవాల్ విసిరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. చెప్పండి గిరి. మౌనిక, అయితే గత 3 రోజులుగా అయితే కూడాను ఆమదలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ పై అటు వైసీపీ శ్రేణులు, కొంతమంది ఎవరైతే ఈ శ్రావ్య ప్రిన్సిపల్ ఉన్నారో ప్రిన్సిపల్ తాలూకు అనుచరులు కూడాను ఆయనపైన అయితే విమర్శలు చేస్తున్నారు. ఇదే కోణంలో కూడాను ఎప్పుడైతే నాకు రాత్రి 11 తర్వాత ఆయన వీడియో కాల్ చేస్తున్నారు అంటూ కూడా ఆవిడ ఆరోపించడం జరిగింది. బహిరంగంగా వీడియో కూడా చెప్పడం జరిగింది. నాకు శారీరకంగా కోరికలు తీర్చాలని అంటున్నారు వీడియో కాల్ చేసి అని అంటూ కూడా ఆవిడ ఆరోపిస్తుంది. ఆరోపణలు మాత్రం అటువంటి ఆడియో కాల్స్ కానీ ఎటువంటి కాల్స్ కానీ కాల్ రికార్డింగ్స్ కానీ కూడా సౌమ్య దగ్గర లేవు అంటూ కూడా టీడీపీ శ్రేణులు కూడా అయితే ప్రతివిమర్శలకు అయితే దిగడం జరిగింది. సౌమ్య కూడా చాలా దారుణంగా పొందూరు ఏదైతే లోలుగు కేజీవీపీ కళాశాల ఉందో అది హాస్టల్ ఉందో హాస్టల్లో అయితే ఆవిడ దారుణంగా విద్యార్థులకి కూడా భోజనాలు కూడా పెట్టకుండా దారుణంగా చూస్తుంది. అక్కడ హాస్టల్లో ఈవిడ ఆ ప్రిన్సిపల్ గా ఉంటున్న ప్రాంతం అంతా కూడా దారుణంగా తయారైంది అంటూ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. ఇదే కోణంలో అటు అక్కడ ఉంటున్న ఇన్ఛార్జ్ రవికుమార్ కూడా వైసీపీ తరఫు నుంచి కూడా ఈవిడికి మద్దతిస్తామంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇదే కోణంలో నిన్న రాత్రి అయితే కూడా ఎమ్మెల్యే కార్యాలయం కూడా ఒక పత్రికా ప్రకటన ఒకటే వచ్చింది. నేను ఈవిడితో పాటు అదే సమయంలో ముగ్గురు కేజీబీపీ ప్రిన్సిపల్ తో మహిళా ప్రిన్సిపల్ తో కూడా నేను మాట్లాడానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ కోణంలో చూసుకుంటే అసలు ఎమ్మెల్యే ఆవిడని రమ్మన్నారా లేదా, వ్యక్తిగతంగానూ ఆవిడ వైసీపీ శ్రేణులతో పార్టీ వారితో చేరి ఇలా విమర్శలు చేస్తున్నారా అనే కోణంలో అయితే ఇప్పటికే జిల్లాలో అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇది కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళిందని, చంద్రబాబు నాయుడు కోన రవికుమార్ ని మందలించారంటూ కూడా కొంత సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం తెలుసుకోవాలి. పూర్తి స్థాయిని చూసుకుంటే ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న కోన రవికుమార్ ఇప్పుడు ఈ యొక్క కోణంలో అయితే అధికారులను అయితే ఆయన ఫోన్ లోనే గతంలో కూడా మందలించి పలు పరుష పదాలతో మాట్లాడే ఆడియోలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే ఈ కోణంలో చూసుకుంటే ఈవన్ని సౌమ్యని ఆయన ఉద్దేశపూర్వకంగా పిలిచాడా లేదా ఉద్దేశపూర్వకంగా ఆయన మాటలు వినట్లేదు కనుకనే ఆయన కవిటికి ట్రాన్స్ఫర్ చేశారా అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే గిరి, ఎమ్మెల్యే తరపున నుండి ఎవరైనా విరమణ ఇచ్చారంటారా? ఆల్రెడీ ఎమ్మెల్యే తరపు నుంచి గత 2 రోజులుగా అయితే కూడా చాలా దళిత మహిళలు కూడా మా ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి కాదు, కొంత మా ఇంట్లో అయితే ఎమ్మెల్యే ఇంట్లో భోజనం చేస్తూ అంటే వంట వాళ్ళు కూడా దళిత వర్గానికి చెందిన వాళ్ళే, ఆయనకి వడ్డించేది కూడా ఒక దళితుడే అంటూ కూడా నిన్న మొన్న కూడా వారైతే అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అయితే కూడాను ప్రెస్ మీట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ కోణంలో చూసుకుంటే అసలు ఈ యొక్క కోణంలో చూసుకుంటే ఎవరైతే సౌమ్య ఉంది, సౌమ్య అబద్ధాలు
వైసీపీకి చెందిన వ్యక్తి కాబట్టి అబద్ధాలు ఆడుతుందంటూ కూడా వీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అదే కోణంలో కూడా వెంటనే ప్రతిచర్యగా కూడా వైసీపీ శ్రేణులు అయితే కూడా సౌమ్య తరపున మేము ఉంటాము, సౌమ్యకి అన్యాయం జరుగుతుంది, ఇటువంటికే ఎమ్మెల్యే పూర్తిగా కూడా నియోజకవర్గంలో ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అసలు వైసీపీ సపోర్ట్ చేస్తుంది. ఇటు చూసుకుంటే టీడీపీ శ్రేణులంతా కూడా ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తూ నిన్నను ఒక నిరసన ర్యాలీ కూడా చేపట్టారని కూడా మనకు తెలుస్తుంది. అసలు ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి కాదు, ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేపై బుర్ర జల్లని చూస్తున్నారు, మేమైతే దీన్ని ఖండిస్తున్నాం, సౌమ్య దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలంటూ కూడా వారైతే సవాల్ విసురుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ గిరి.